భ్రమరాంబాదేవి ఎలా ఆవిర్భవించింది అంటే పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీదేవి ఉపాసన చేసి అమ్మవారిని తను అమరుడుగా ఉండాలని వరం కోరుకుంటాడు. గాయత్రీదేవి అటువంటి కోరికలు నేను తీర్చలేను, బ్రహ్మదేవుడు మాత్రమే చెయ్యగలడు అని చెప్పింది. అప్పుడు అరుణాసురుడు ఓం బ్రహ్మదేవాయ నమః అంటూ జపం చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమిటి నీ వరం అని అడుగగా అరుణాసురుడు అమరుడిగా వరం ఇవ్వమని కోరాడు. విశ్వసూత్రాలకు అలాంటి కోరికలు విరుద్ధమని బ్రహ్మదేవుడు చెప్పగా అరుణాసురుడు 2 కాళ్ళు 4 కాళ్ళ జీవి తనని చంపడానికి వీలు కాకూడదు అని వరం తీసుకున్నాడు. ఆ వర గర్వంతో అరుణాసురుడు దేవతలను, ప్రజలను, మహర్షులను ఇబ్బంది పెట్టాడు. దేవతలు దుర్గామాతను వేడుకొనగా అమ్మవారు భ్రమర రూపంలో అంటే 9 రూపంలో అవతరించి అరుణాసురుడును సంహరిస్తుంది. అరుణాసురుడు సంహారం తరువాత భ్రమరాంబాదేవి శ్రీశైలంలో వెలసింది. అష్టాదశ శక్తి పీఠాలలో భ్రమరాంబాదేవి ఒక శక్తిపీఠం.